ఉదయకాల సమయమున నాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి మొదటగా ప్రభుకి ఆయన చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. 2025వ సంవత్సరం ఆల్రెడీ 2 నెలలు మనము ముగించుకొని దేవుని యొక్క మహాకృపను బట్టి 3వ నెలలోనికి 3వ మాసంలోనికి మనల్ని ప్రవేశింప చేసిన ప్రభువైన యేసు క్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు తెలియపరచుకుంటూ ప్రేమించి నాకు మంచి సమయమున దయచేసి నిన్న సంఘ పెద్దలకి ముఖ్యంగా ఎప్పుడు నాకు కాంటాక్ట్ లో ఉండే సార్ దైవప్రసాద్ సార్కి అడిగిన వెంటనే మా యొక్క మెసేజ్లు కూడా ఆయన చూస్తూ మా గురించి ప్రార్థిస్తూ మీ యొక్క సంఘంలో ఉంటున్న పెద్దలు కూడా నన్ను ప్రేమించి నాకు అనుగ్రహిస్తున్న ఈ మంచి సమయంను బట్టి ప్రభు నామానికి మహిమ చెల్లిస్తూ ఈ సంవత్సరంలో మొదటిసారి మీ యొక్క మందిరంలోనికి రావడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ సమయంను పోనీక వాక్యం వినడానికి హృదయపూర్వకంగా సిద్ధపడి వచ్చిన సంగములతో ప్రభు మాట్లాడలాగన ఇందాక అంకులు చేసిన ప్రార్థనలో మనము ఏకీభవించి నిన్నాం. నేరుగా దేవుని యొక్క వాక్యంకి మనము వెళ్ళిపోదాం. అనేకమైన విషయాలు ప్రతి సండే కూడా మనము దైవజనుల ద్వారా సంఘ పెద్దల ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం, ప్రోత్సహింపబడుతూ ఉంటూ ఉన్నాం. ఈ దినాన్ని మనము సజీవులుగా ఉంటూ ఉన్నాము అనంటే కేవలము నేను చెప్పగలను దేవుని యొక్క వాక్యము. రెండవది ప్రార్థన. అనేక సార్లు మనం అనుకుంటుంటాం ఉదయకాల సమయమున నేను గాంధీనగర్ సిఎఫ్సి అనే ఒక సంఘమునికి వెళ్ళి వస్తూ ఉంటూ ఉన్నాను. ఆ సంఘములో ఒక సంఘ పెద్ద అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, గత వారంలో మీరు ఎంతమంది బైబిల్ చదువుకొని వచ్చి ఉన్నారు అని అంటే కొంతమంది మాత్రమే చేయి ఎత్తి ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఏమైంది, రోజు బైబిల్ చదవరా? ఈరోజు మనము నిజంగా సజీవులుగా ఉంటూ ఉన్నాము అని అంటే అది కేవలము ఆయన యొక్క వాక్యము. ఆయన వాక్యమే మనకి ఏమిస్తుందంట? శక్తి, బలము అనుగ్రహిస్తూ ఉంటుంది. ఆయన వాక్యము లేనిదే, అలాగే మన యొక్క జీవితంలో ప్రార్థన అనే జీవితము లేనిదే మనం ఎంత మాత్రము కూడా బ్రతకలేం. దేవునికి మహిమ కలుగుగాక. ఈ ఉదయకాల సమయమున నాకంటే ముందు దైవజనులు సారు తెలియపరిచిన కొన్ని మాటలతో నేను కూడా ఏకీభవిస్తూ కొన్ని విషయాలు మన ఆత్మీయ జీవితానికి సంబంధించినది వాక్యములో నుంచి కొన్ని విషయాలు తెలియపరచాలని ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాను. నేను థియలాజికల్ చేసిన వ్యక్తిని కాదు. దేవుడు నాకు ఇచ్చిన కొన్ని ప్రేరేపణలతోనే అనేక సంఘములకు వెళ్ళి వాడబడడానికి మీకు అందరికీ తెలిసి ఉంటుంది. నేను గుడ్డివాళ్ళ మధ్యన, చూపులేని అందుల మధ్యన పరిచయం జరిగిస్తూ అనేక ప్రాంతాల్లో, చెన్నై, ఢిల్లీ, ముంబై ప్రాంతంలో దాదాపు ఈ జనవరి, ఫిబ్రవరిలో 2-3 సార్లు వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అక్కడ ఉంటున్న మన యొక్క తెలుగు సంఘాల్లో కూడా వాడబడడానికి దేవుడు ఇస్తున్న కార్యములను బట్టి ప్రభుకి మహిమ చెల్లిస్తూ మన జీవితంలో మనము ఆత్మీయంగా ఎదుగుటకు మనము సజీవులుగా నిలవబడుతూ ఒక పక్క ఆయన వాక్యము, ఒక పక్క ప్రార్థనలతో మనము ముందుకి ఇంకా కొనసాగాలి అని అంటే గనక మనకందరికీ ఒక ప్రధానమైనది అవసరము. రేపటి దినాన్ని నేను చూడగలను, రేపటి దినాన్ని నేను ఎదుర్కోగలను, రేపటి దినాన్ని నేను ఖచ్చితంగా జయించగలను అని అంటే గనక మనందరికీ ఏమి కలిగి ఉండాలి అని అంటే ఒక ఆశ కలిగి ఉండాలి. ఆమేన్. ఆశ కలిగిన ప్రాణమును దేవుడు ఏం చేస్తాడంటండి? తృప్తిపరిచే దేవుడు. నేను మా బ్లైండ్ పీపుల్ దగ్గరికి, ముఖ్యంగా యవనస్తులైన వ్యక్తులు ఆయా హోమ్స్, హాస్టల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వారు కొన్ని అవసరతలు కోరుతుంటుంటారు. నేను వారితో ఏమని చెప్తానంటే, మీ అవసరతలు ఏదో విధంగా మేము సహాయం చేయడానికి ముందుకు వస్తాము, కానీ రెండోసారి ఎప్పుడైతే వెళ్తామో ఒక్కసారి వారికి అవసరత సహాయం ఏదైనా మనం చేసామనుకోండి,
వెంటనే వాళ్ళ యొక్క హృదయంలో ఏ భారం ఉంటుంది? ఈ వ్యక్తి మనం అడిగిందల్లా ఇస్తాడు అనే ఆశతో ఇంకొంచెం ఎక్కువ ఆశిస్తుంటుంటారు. అది మానవుల యొక్క స్వభావము. రెండవసారి వెళ్తున్నప్పుడు నెమ్మదిగా వారితో కలిసి ఏదో ఇవ్వడానికి మాత్రమే కాకుండా దేవుని యొక్క మాటలు వాక్యము రూపంలో కాదు, సువార్త రూపంలో కాదు, ఏదో ఒక మాట, దేవుని యొక్క మాటల్ని వారికి ప్రేమపూర్వకంగా, ఇందాక నేను వస్తున్నప్పుడు సార్ అదే చెప్తున్నారు కదా, ప్రేమపూర్వకంగా మనము వారికి అందిస్తూ వారి యొక్క ఆశను మనం నెరవేరుస్తూ వారితో నేను చెప్పే మాట ఏంటో అని అంటే, మానవులైన వారికి ఆశ అయితే ఉండొచ్చు కానీ ఏముండకూడదు అని చెప్తానంటే అత్యాశ ఉండకూడదు అని చెప్తాను. ఏమాశ అంటే అది అత్యాశ. వాక్యం ప్రకారము మనకి కొన్ని విషయాలు ఉంటాయి. దురాశ అవ్వచ్చు, నేత్రాశ అవ్వచ్చు, ఇంకా శరీరాశ అవ్వచ్చు. ఇవన్నిటికి దేవుడు దూరంగా ఉంటూ చెప్పి ఉన్నాడు. నేను నా యొక్క బ్లైండ్ పర్సన్స్ కి నా యొక్క కాంటాక్ట్స్ తెలియపరిచిన విషయం ఏంటంటే, ఆశ అయితే ఉండొచ్చు కానీ ఏముండకూడదు అంటండి, అత్యాశ ఉండకూడదు. అత్యాశ ఏం చేస్తుంది? మనల్ని నాశనానికి గురి చేస్తుంది. ఈ ఉదయకాల సమయమున కొన్ని సంవత్సరముల క్రితము దేవుడు నాతో మాట్లాడిన ఒక వాగ్దానంతో కూడిన ఒక వాక్యము, ఒక విజన్ రూపంలో, దర్శనం రూపంలో తెలియపరిచిన ఒక మాటని నా యొక్క బైబిల్లో నేను అండర్లైన్ కూడా చేసుకుని ఉన్నాను. ఆ హైలైట్ చేయబడిన మాటల్లో నుండి కొన్ని విషయాలు నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాను. ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 23, సామెతలు 23వ అధ్యాయము, సామెతలు 23వ అధ్యాయము 15వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకొని కొన్ని విషయాలు దైవజనులు, సంఘ పెద్దలు నాకు ఇచ్చిన సమయంలో నుండి కొన్ని విషయాలు నా యొక్క మాటల్ని, వాక్యమును తెలియపరిచి నా యొక్క సమయాన్ని ముగించాలని ఇష్టపడుతూ ఉంటున్నా. ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 23 verse 17 to 19, సామెతలు 23 17 నుంచి 19 వరకు చదువుకుందాం. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుము. నిశ్చయముగా ముందు గతి రాని వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. 19వ వచనము, నా కుమారుడా నీవు విని జ్ఞానము తెచ్చుకొనుము, నీ హృదయమును యథార్థమైన త్రోవల యందు చక్కగా నడిపించుకొనుము. ఆమేన్. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇందులో దాగి ఉన్నాయి. చాలా సార్లు అలవాటును బట్టి మన వాక్యం చదివేస్తుంటుంటామే గాని ఆ వాక్యముల ద్వారా మీరు లోతుగా పరిశీలించినప్పుడు అనేకమైన ఆత్మీయ అర్థాలు మనకి కనిపిస్తుంటుంటాయి. దేవునిక వాక్యములో చదవబడిన మాటలో 18వ వచనంలో చూసినప్పుడు నీ ఆశ భంగము కానేరదు. ఏం కానేరదు అంటండి? నీ ఆశ భంగము కానేరదు. నీ డిజైర్, నీ గోల్, నీ ఎయిమ్, నీ ఆశ, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఆశ ఉంటుంది కదండి. ఆ ఆశను బట్టి మనం ఏ విధంగా ముందుకు వెళుతూ ఉంటూ ఉన్నాం. ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు వాక్యములో నుంచి నేను చూపించాలని ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాను. మన ఆత్మీయ జీవితంలో మన ఆశని మనము నెరవేర్చాలి, మన ఆశని మనము దక్కించుకోవాలి. మనకుంటున్న ఆ డిజైర్, ఆ గోల్ని మనము రీచ్ అవ్వాలి అంటే కష్టపడాలి. కష్టం లేనిదే ఏ యొక్క విజయం కూడా ఎవరు కూడా చూడలేరు. ఆశ, నీ ఆశ అది దేవుని యొక్క దృష్టిలో ఉండి ఆ ఆశ ద్వారా
నీవు ఆశీర్వదింపబడాలి అని అంటే ఆ ఆశను నీవు పొందుకోవడానికి, ఆ ఆశను నువ్వు దక్కించుకోవడానికి 5 ప్రాముఖ్యమైన మెట్టులు క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనము చూడగలము. మొట్టమొదటిగా మనము చూసినట్లయితే ప్రయాస. ఏంటండి మొట్టమొదటిది? ప్రయాస. దేవునికి వాక్యంలో ఏమని చెప్తున్నాడంటే మత్తయి సువార్త 11:28లో ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తాను, కలుగు చేస్తానని చెప్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయమున ఆరాధనలో పాల్గొని 2 మాసములు గతించిపోయి కొన్ని సంవత్సరములుగా ఏ ఆశను బట్టి మీరు ప్రయాసపడుతూ గతించిన స్థితిలో ఉంటూ ఉన్నారో ఒకసారి మనము గమనించుకున్నాం. 2020 సంవత్సరంలో దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానముతో కూడిన ఆశీర్వాదముని మనము ఏ విధముగా పెంచుకున్నాం? నీ ఆశ నిజముగా క్రీస్తులో ఆ ఆశను నెరవేర్చబడి ఆశను నీవు పొందుకొని దక్కించుకొని జయించుకోవాలనుకుంటే గనక నీవు దాని గురించి ప్రయాసపడుతూ ఉంటూ ఉన్నావా? ఎలాగ ప్రయాసపడాలి? భక్తులైన వారు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ప్రతిదాని విషయమై ప్రయాస అన్నది చాలా ముఖ్యముగా మనము చూసుకుంటుంటాం. దేవుని వాక్యంలో ఒక మాట సొలొమోను విషయంలో మనము చూస్తున్నప్పుడు సొలొమోనుకి దేవుడు ఇచ్చిన ఆ మంచి బ్లెస్సింగ్ ఆశీర్వాదం ఏంటి అంటే కనుక జ్ఞానవంతుడు. ఒక మాటలో ఏమని రాయబడుతూ ఉంటుందని అంటే తనకి ముందు వచ్చిన వారు గాని తన తర్వాత జన్మించిన వారు గాని ఎవ్వరు కూడా అంత జ్ఞానం కలిగిన వ్యక్తి లేదంట. చూసారండి, ఒక సొలొమోనుకి అంత జ్ఞానమును, అంత విజ్డమ్, నాలెడ్జ్ అనుగ్రహించిన ఆ సొలొమోను ఏమని చెప్తున్నాడో తెలుసా? భూమి మీద నేను పడిన ప్రయాస అంతా కూడా వ్యర్థము 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 అని తెలియపరుస్తూ ఉంటుంది ఈనాడు. ఏంటి అంత వ్యర్థమైన మాట? అంత బహిరంగంగా సొలొమోను దేవుని ద్వారా ఎన్నుకోబడిన ఒక రాజు కదా. సౌలు తర్వాత దావీదుని, దావీదు తర్వాత తన కుమారుడైన సొలొమోనుకి అంత జ్ఞానము దేవుడు అనుగ్రహిస్తే ప్రపంచంలో ఉన్నతమైన జ్ఞానము కలిగిన వ్యక్తిలో ఒకడైన ఈ సొలొమోనే భూమి మీద కలిగినవన్నీ కూడా, ఆకాశము కింద జరిగినవన్నీ కూడా, ఆ ప్రయాస అంతా కూడా వ్యర్థము అని అంత తేలిగ్గా చెప్పేస్తున్నాడంటే ఏంటండి? తనకేమి లేదంట, హోప్, ఆశ లేదు. ఉదయకాల సమయమున నీ ఆశ భంగము కానేరదు అని సెలవిస్తూ ఉంటూ ఉన్నాడు. ఒక ఉద్యోగం కొరకు మీరు ఎదురు చూస్తున్నప్పుడు ఆ ఆఫీస్, ఆ పలానా కంపెనీలో ఒక వ్యక్తి మీకు తెలిసిన వారు లేదంటే హైయర్ అథారిటీలో ఉంటున్న ఆ ఆఫీసర్ ఎవరైనా ఉండి ఉన్నారో వారు మీకు ఒక మాట ఇస్తారు. అమ్మా, నేను మీకు మాట ఇస్తూ ఉంటూ ఉన్నాను, ఖచ్చితంగా మీకు 100% జాబ్ వస్తుంది అని అంటే గనక మనం ఏం చేస్తాం? ఎగిరి గెంతులు వేస్తాం. ఎంత సంతోషముగా ఉంటామో. ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వకపోయినా పర్వాలేదు, ఇంటర్వ్యూలో పాస్ అవ్వకపోయినా పర్వాలేదు, ఇంటర్వ్యూలో నేను సరిగా అటెండ్ చేయకపోయినా పర్వాలేదు, ఎవరున్నారని ఒక హోప్ ఉంటుంది, ఒక ఆశ మనము కలిగి ఉంటాం. ఈ ఉదయకాల సమయమున మీ ఆత్మీయ జీవితంలో
దేవుని దృష్టిలో మీరు ఒక్కసారి ఆలోచించండి. నీ ఆశ ఎందుకు తీర్చబడట్లేదు? గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఏదైతే ఆశిస్తూ ఉంటున్నావో, నీవు ఏదైతే దక్కించుకోవాలని ఎదురు చూస్తూ ఉంటున్నావో, నీవు ఏదైతే పొందుకోవాలని దాన్ని ఆశిస్తూ దానిని నీవు అనుభవించాలని ఒక ఎయిమ్, గోల్ పెట్టుకొని ఆ హోప్ మీద నీవు చూస్తున్నప్పటికీ కూడా ఎందుకు అది నువ్వు దక్కించుకోవట్లేదు అని అంటే గనక నువ్వు దాని మీద ప్రయాస పెట్టట్లేదు. ఏదో తేలికగా వదిలేస్తూ ఉంటున్నావు. ఈ ఉదయకాల సమయమున ప్రయాస, నీ ప్రయాస ఎంత మాత్రము కూడా ప్రభు యందు వ్యర్థము కాకుండా నీ ప్రయాసని ప్రభువు చూస్తూ ఉంటూ ఉన్నాడు. ఆమేన్. రెండవదిగా మనము చూస్తున్నట్లయితే, మొట్టమొదటిగా నీ ఆశను నీవు పొందుకోవాలనంటే ప్రయాసపడాలి. రెండవదిగా నీ ఆశను నీవు దక్కించుకోవాలి అని అంటే గనక ఏం చేయాలో తెలుసా? పోరాటము చేయాలి. ఏం చేయాలంటండి? మొట్టమొదటిది ప్రయాసపడట, రెండవది పోరాటము. దేవుని వాక్యములో 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఏమని చెప్తాడు అని అంటే గనక, నా యొక్క, అక్కడ చదువుదామా? తిమోతి ఏమని చెప్తూ ఉంటూ ఉన్నాడు? 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనములో అపోస్తలుడైన పౌలు తన శిష్యుడు, ఆత్మీయ కుమారుడు, తన యొక్క ఆత్మీయ సహోదరునిగా పిలువబడుతున్న తిమోతితో ఏమని చెప్తున్నాడు అని అంటే గనక, మంచి పోరాటము పోరాడి తిని. ఈ ఉదయకాల సమయమున నీవు దేని మీద ఆశించి దాన్ని జయించలేకపోతూ ఉంటున్నావంటే గనక నీవు బహుశా మంచి పోరాటము పోరాడటేదేమో, నీ ప్రయాసతోటి అక్కడ పులిస్తో పెట్టేస్తున్నావేమో, దాని వల్ల నీవు దృష్టి ఉంచకుండా పోరాటము చేయకుండా నీవు దేనినైనా గెలవగలవండి? పోరాటము చేయకుండా నువ్వు దేనినైనా దక్కించుకోగలవండి? నీ ఆశని ప్రభువు భంగము చేయకుండా ఉండాలి అని అంటే గనక నీవు మంచి పోరాటము. దేవుని యొక్క వాక్యములో ఆదికాండములో మనం చూస్తున్నప్పుడు అబ్రహాము యొక్క జీవితము, తన కుమారుడైన ఇస్సాకు యొక్క జీవితము. ఇస్సాకుకి కవల పిల్లలు ఎవరెవరు? వాళ్ళు యాకోబు, ఏసావులు. యాకోబు ఏసావుకి జరిగిన ఆ సంఘటన మనకు తెలుసు. అనేక సార్లు దైవజనుల ద్వారా, సంఘ పెద్దల ద్వారా, వాక్యముల ద్వారా మనం విని ఉంటాం. అందులో ఒక చక్కని మాట నాకు చాలా ఇష్టము. రాత్రికాల సమయం నేను వాక్యమును ధ్యానించుకుంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు చూపించిన యొక్క మాట నేను ఉదయకాల సమయంలో తెలియపరుస్తూ ఉంటూ విన్నాను. యాకోబు అనే వ్యక్తి ఎప్పుడైతే తన యొక్క కుటుంబాన్ని, తన సైన్యాన్ని, తన ప్రజల్ని తీసుకుని ఎక్కడికి వస్తాడు? యబ్బోకు రేవు దగ్గరికి వచ్చినప్పుడు, ఆ రేవు దాటిన తర్వాత తన ప్రజలందరినీ కూడా పంపించేసిన తర్వాత ఎవరు మిగిలిపోతారంటండి? యాకోబు ఒక్కడే మిగిలిపోయి ప్రభువుతో పోరాటం చేస్తూ వెలుగులాడుతూ ఉంటున్నాడు. దేనికోసం తెలుసా? తన ఆశను దక్కించుకోవడం కోసమేనండి. చదువుదాము దేవునికి వాక్యంలో ఆ చక్కని మాట మనం చదువుకుని ముందుకు వెళ్దాం. ఆ మాట మనము చూసుకున్నట్లయితే ఆదికాండము 32వ అధ్యాయము, ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 32. ఆ వచనాలలో మనం చదివినప్పుడు 22వ వచనం నుండి, అదంతా చదవాల్సిన లేదు కానీ 25వ వచనం చూసుకున్నాం. 32వ అధ్యాయం ఆదికాండము 25వ వచనం. తాను అతని గెలవకుండుట చూచి తొడగుటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడవలెను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను
ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనీయను. నేను ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఈయన యాకోబు దేవునితో పోరాడుతూ ఉంటూ ఉన్నాడంట. తనకి ఏమి ఆశ పెట్టుకుని ఉన్నాడు? ఒక బ్లెస్సింగ్, ఒక ఆశీర్వాదం. యాకోబు అంత ముందు ఆశీర్వాదాలు చూడలేదంటే చూశాడు. జాగ్రత్తగా ఉండండి. క్రీస్తులో నీకు వచ్చిన తర్వాత, క్రీస్తుతో నీ జీవితము కలిపిన తర్వాత, క్రీస్తుతో నీ యొక్క బ్రతుకుని అంత కట్టక ముందు నీవు బ్రతకలేదు అంటే బ్రతికావు. కానీ ఎలా బ్రతికావు? యాకోబు జీవితం మీరు పరిశీలించుకోండి. యాకోబు ఆ ఆశీర్వాదం అనే డిజైర్, ఆశను పొందక ముందు ఆశీర్వదింపబడలేదంటే ఎస్, ఆశీర్వదింపబడి ఉన్నాడు. కానీ ముందు ఉన్న ఆశీర్వాదానికి తర్వాత ఉన్న ఆశీర్వాదానికి ఉన్న తేడా, డిఫరెన్స్ ఏంటో తెలుసా? తన ఆశని పోరాటముతో దక్కించుకున్నాడట. ఆమేన్. ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను ఇక్కడ నుండి వెళ్ళను, కథలు అని ఉంటున్నాడు. వెంటనే దేవుడే యెహోవా నీ పేరేమని అంటే యాకోబు అని చెప్తూ ఉంటున్నాడు. యాకోబు అంటే అర్థం ఏంటండి? మోసగాడు. లేదు లేదు, నీ పేరు యాకోబు కాదు, మోసగాడు కాదు. ఇక్కడ నుండి నీ పేరు ఏమవుతుందో తెలుసా? ఇశ్రాయేల్ గా మారబడుతుంది. అంటే ఏంటి అర్థం? అక్కడ ఫుట్ నోట్స్ లో ఉంటుంది, దేవునితో పోరాడువాడు. ఆమేన్. ఏం చేశాడంటే దేవునితో పోరాడి చేయించుకున్నాడండి. నీ ఆశను నీవు దక్కించుకోవాలంటే దేవుని అస్తమానం పదే పదే అడిగి, ప్రభు నాకు ఇచ్చే 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 దక్కించు, నాకు ఇవ్వు 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 అంటే ఇవ్వడండి. నేనేం చేయాలంటే యాకోబు వలె యు హ్యావ్ టు ఫైట్ విత్ ద లార్డ్. నీవు పోరాటము చేయాలి. యాకోబు మోసగాడైన వ్యక్తి ఇశ్రాయేలుగా మార్చబడి దేవుడితో పోరాడి అక్కడ ఆశీర్వాదం అనే ఆశను దక్కించుకున్నట్లుగా నీ ఆత్మీయ జీవితములు, లేదంటే నీవు అనేక సంవత్సరములుగా అనేక దినములుగా ఏ ఆశ మీద నీవు గురి నిలిపి దాన్ని దక్కించుకోవాలని ఆశ కలుగుతూ ఉంటూ నేను ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా ఏం చేయాలంటే మనం ప్రయాసపడాలి. రెండోదిగా మనం ఏమి చేయాలనంటే పోరాటము చేయాలి. అపోస్తలుడైన పౌలు నేను మంచి పోరాటము పోరాడి నేను తెలియపరుస్తుంటున్నా. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే ఆ 2వ తిమోథెయుకు రాసిన పత్రిక 4వ వచనం 8వ వచనంలో ఉంటుంది, మంచి పోరాటము పోరాటని నా పరుగును కడముట్టించితేనే. 3వ విషయాన్ని నేను చెప్తూ ఉంటున్నా. మొట్టమొదటిది ప్రయాసపడాలని ఆశ దక్కించుకోవాలంటే, రెండవదిగా పోరాటము చేయాలని ఆశను నువ్వు దక్కించుకోవాలంటే, మూడవదిగా ఏమి చేయాలో తెలుసా? ప్రయాసపడి పోరాటము చెందిన నీవు పరుగుని కడముట్టించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము కలిపి ఉంటుంది. అక్కడ మధ్యలో ఆ మాట మనము చదువుకున్నట్లయితే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పల్లెములు ఓపికతో. ఎక్కడుందండి క్రైస్తవులకు ఓపిక? క్రైస్తవులు సింహం వలె ఉంటారని చెప్తుంటుంటారు. సింహానికి ఎలాగుంటుందండి ఓపిక? ఎలాగుంటుంది? జయించే వరకు కూడా ఎంతమంది శత్రువులు వచ్చినా ఏం చేస్తుంది? ఎదుర్కొని పరిగెడుతుందండి. అవునా కాదా? ఈనాడు క్రైస్తవులు పేర్లు పెట్టుకుంటున్నారంతే. ఎక్కడుంది ఆ పరుగు? బహుశా మీ సేవకుల ద్వారా, సంఘ పెద్దల ద్వారా, కొంతమంది మిషనరీస్ యొక్క జీవిత చరిత్రలు మీరు విని ఉండవచ్చు. లేదంటే అప్పుడప్పుడు బయట నుంచి వచ్చిన అలాంటి దైవజనుల యొక్క సాక్ష్యములు మీరు విని ఉండవచ్చు. క్రీస్తు కొరకు ఎలాగ వారు పరిగెడుతున్నారు, క్రీస్తు కొరకు ఎలాగ వారు రన్నింగ్. ఈరోజు
నీ ఆశను నీవు ఎందుకు దక్కించుకోవట్లేదో తెలుసా? క్రీస్తు కొరకు నువ్వు పరిగెళ్ళిపోతున్నావేమో. నేను వాక్యం చదువుతానండి, ప్రార్థన చేస్తానండి, నెలకి 2-3 సార్లు ఉపవాసం ఉంటానండి. ఎవరు చేస్తారండి? ఎవరైనా చేయగలరు. అది క్రీస్తు కొరకు నిజమైన పరుగును. అక్కడ ఏమని చెప్తున్నాడంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు పందెములో ఎలా పరిగెడుతున్నాడు? ఓపికతో. ఏలియా అనే భక్తుడు ఉంటూ విన్నాడు, పరిగెట్టాడు. దేవుడు ఎందుకున్న దైవజనుడే పరిగెట్టాడు. ఏమైపోయాడు? చివరికి ఒక చెట్టు కింద కూర్చొనిపోయి, ప్రభా ఇక చాలు. ఈరోజు మన యొక్క ఆశని మనం ఎందుకు దక్కించుకోలేకపోతున్నామనంటే, ఒకవేళ మనము కూడా ప్రయాసపడుతున్నాం, పోరాడుతున్నాం, ఎక్కడ ఆగిపోతున్నాం? ఏదో చెట్టు నీడన, ఏదో నాకు నీడ దొరికిందని పరుగిడక అక్కడ కలిసిపోయి కూర్చుండిపోతున్నామేమో. ఈరోజు నీ ఆశని నువ్వు దక్కించుకోవాలంటే మొట్టమొదటిగా నీవు ప్రయాసపడాలి, నీవు పోరాటం చెందాలి. మూడవదిగా పరుగు, ఓపికతో నీవు పరుగిడుతూ ఉండాలి. నాలుగో విషయం ఏమిటంటే ప్రయత్నం చేయాలి. ప్రయాసపడు, పోరాటము చేయు, పరుగునీడు ప్రభు కొరకు. నాలుగవదిగా ప్రయత్నము. ఒక ఎగ్జామ్ రాసేటప్పుడు స్టూడెంట్స్ ఎన్ని ప్రయత్నాలు చేస్తారండి, అవునా? ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఒక కఠినమైన ఎగ్జామ్, లేదంటే ఒక స్టూడెంట్ అన్ని సబ్జెక్ట్ లో మంచి స్కోరింగ్, ఈస్ ఎ టాపర్, షీఈస్ ఎ టాపర్, బట్ ఏదో ఒక సబ్జెక్ట్ లో వీక్ గా ఉండి దాని గురించి టెన్షన్. ఇందాక నేను వస్తున్నప్పుడు సార్ ఒక మంచి మాట చెప్పిన్నారు, ఆ టెన్షన్లన్నీ మనం బుర్రలో పెట్టుకుని ఏమవకూడదంటే మన బుర్ర పగిలిపోకూడదు. అవునండి, స్టూడెంట్స్, విద్యార్థులు ప్రెసెంట్ 10th క్లాస్ ఎగ్జామ్స్, రేపు 5వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనుకుంటా కదా, వారికి ఉండే ప్రయత్నాలు వారి మైండ్ లో ఎన్ని ఉంటాయండి. చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఎలా చదవాలి, ఎలాగ క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, ఎలాగ ఆ ఎగ్జామ్ లో అటెంప్ట్ చేయాలి. మా ఇంటి ముందు ఒక విశ్వాసరాలు ఉంటారు, చాలా మంచి విశ్వాసరాలు, భక్తి కలిగిన విశ్వాసరాలు. వారి యొక్క కుమారుడు 10th క్లాస్ ఎలా పాస్ అయ్యాడో ఆవిడకి ఇప్పటికీ ఆశ్చర్యమైంది. ఇప్పుడు ప్రెసెంట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎక్కడో కాలేజ్, వందన కాలేజ్ అని ఒక కాలేజ్ లో అది రాయడానికి ఇస్తారు కదండి, అలా ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారంట. నేను ఆ అక్కతో సరదాగా హేళనగా, ఇంకా మీకు అంటే నిన్నటి దినాన్ని అన్నాను, ఇంకా మీకు రేపు నుంచి ఉపవాస ప్రార్థన లెక్క అని చెప్పి, అంటే తన కుమారుడి మీద ఉంటున్న టెన్షన్ అట్లాంటి, బర్డెన్ అట్లాంటిది చాలా మంది తల్లులకి. అవునండి, ఉంటుందా ఉండదండి? వారు చేయని ప్రయత్నం అంటూ ఉన్నదండి. ఈ ఉదయకాల సమయమున ఒక ఎగ్జామ్ నిమిత్తమై, లేదంటే ఒక జాబ్ ఇంటర్వ్యూ నిమిత్తమై, లేదంటే ఒక ప్రమోషన్ నిమిత్తమై, లేదంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం నిమిత్తమై నేను చేయని ప్రయత్నం, ఒక హాస్పిటల్ విషయమై నేను చేయని ప్రయత్నం ఏమవుతుంది? ఎన్ని ప్రయత్నాలు చేసినా, సార్ చెప్పిన మాటలు నాకు గుర్తు వస్తున్నాయి, చివరికి ఎక్కడికి వెళ్తుంది? సమాధి. 2020 సంవత్సరంలో కదా కోవిడ్ వచ్చినది, ఫస్ట్ COVID-19, బట్ 20లో స్టార్ట్ అయింది కదా, మార్చ్ లో. నేను అప్పటికి ఇక్కడే ఉన్నాను, దాని ముందు 1-2 సార్లు మీ దగ్గరికి వచ్చాను. ఇక్కడే పక్క వీధిలో ఉండేవాడిని నేను. మన సుధాకర్ సార్ వాళ్ళు తెలుసు. 2020లో వచ్చిన ఫస్ట్ కోవిడ్ లో మాకు తెలిసిన మా రిలేటివ్స్, మా వైజాగ్ ప్రాంతంలో అవ్వచ్చు, చుట్టుపక్కల మిగిలిన ప్లేసెస్, కాకినాడ, సామర్లకోట, తుని, ఆ ఏరియాలో మా యొక్క రిలేటివ్స్ చాలా మంది ఉంటున్నారు. ప్రతి ఫ్యామిలీలో కూడా
ఏదో ఒక కోవిడ్ కేసు అప్పట్లో, అవునండి, ప్రతి ఫ్యామిలీలో కూడా. నేను దేవుని మహిమపరుస్తూ ఉంటున్నప్పటికీ కూడా 2020 ఫస్ట్ కోవిడ్, 2021 సెకండ్ కోవిడ్ లో కూడా మా కుటుంబంలో అప్పటికి చిన్న బిడ్డలతో సహా 7 మంది మేము ఉంటాం. ఒక్కరికి కూడా కరోనా తాకలేదండి. ఈవెన్ 1 పర్సన్ చిన్న బాబుతో సహా నేను ధైర్యంగా దేవుని మందిరం నుండి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాను. ఫస్ట్ ఆర్ సెకండ్ కోవిడ్ లో ఉంటున్న చిన్న బిడ్డతో సహా మా ఇంట్లో ఉంటున్న 6, అప్పటికి నాకు మ్యారేజ్ అయింది అప్పుడే 2020 ఫస్ట్ కోవిడ్ లో, ఒక్కరికి కూడా తాకలేదు. కానీ మా చుట్టుపక్కల ఉన్న వారికి, మా రిలేటివ్స్ కూడా తాకి వాళ్ళు మా ఇంటిలో ఉండి నివాసం చేసినప్పటికీ కూడా, అంటే హాస్పిటల్ రీత్యా మా హెల్ప్ తీసుకోవడానికి, ఈవెన్ ఆ సమయంలో కూడా మాకు కోవిడ్ టచ్ అవ్వలేదు, కరోనా టచ్ అవ్వలేదు. 2021 నేను నా వివాహం ముగించుకొని తిరిగి హైదరాబాద్ ప్రాంతం వచ్చి, ఈ ప్రాంతం నుండి ఇప్పుడు నేను ఉంటున్న ఐవాల్ ప్రాంతానికి నేను షిఫ్ట్ అయి ఉన్నాను. కొన్ని దినముల తర్వాత మా తల్లి గారు అట్ ద ఏజ్ ఆఫ్ 48-49 ఉంటారేమో, హాస్పిటల్ పాలయ్యి క్యాన్సర్ ఉన్నదని తేలింది. మేమంతా షాక్. నేను ఒక పక్క అనుకుంటూ ఉన్నాను, ఏంటి ప్రభా, ఈ 2 కోవిడ్లు ఒక్కరికి కూడా మా ఇంట్లో టచ్ అవ్వకుండా నువ్వు ఇంతగా కాపాడి ఉన్నావు, ఏంటి వార్త, చాలా భయంకరమైన. నేను ఒకటే ఉన్నాను అప్పటికి. మా తల్లి గారు నా యొక్క భార్య ప్రెగ్నెన్సీ కారణంగా తన ఊరిలో ఉన్నది, వాళ్ళ పేరెంట్స్ దగ్గర. ఈ వార్త ఎప్పుడైతే నేను వింటూ ఉన్నానో వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వైజాగ్ ప్రాంతంలో మా తల్లిగారిని అడ్మిట్ చేస్తున్నప్పుడు ఒక పక్క డబ్బుల కోసం, ఒక పక్క ఆరోగ్యశ్రీ సమ్ కార్డ్స్ ఏవో ఉంటాయి కదండి, ఎంఆర్ఓ, ఇంకా కొంతమంది ఎమ్మెల్యే, కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసర్ దగ్గరికి చేయని ప్రయత్నం అంటూ లేదండి. ఒక హాస్పిటల్లో ఉండడం, మా డాడీ ఒక హాస్పిటల్ ఉంటే మా అన్న నేను ఈ గవర్నమెంట్ ఆఫీసులు అన్ని చుట్టూ తిరగడం, చేయని ప్రయత్నం. చివరికి సెప్టెంబర్లో మా తల్లి గారు ప్రభు నన్ను నిద్రించినారు. చేయని ప్రయత్నం. ఈరోజు నీ ఆశని నువ్వు దక్కించుకోవాలని అంటే కనుక నీవు చేయని ప్రయత్నము, దాని మీద నీవు దృష్టి ఉంచి ప్రయత్నము చేయు. నేను ఒక మనిషిని కోల్పోయానని చెప్పడానికి ఉదాహరణ చెప్పట్లేదు, కానీ నిజముగా నీ ఆత్మీయ జీవితంలో దేని యందు నీవు ఆశ కలిగి ఉన్నావో ఆ ఆశని నీ ప్రయత్నముతో నీవు చేయము పొందగలవు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రయాస, పోరాటము, పరుగు, 4వదిగా ప్రయత్నము, ఇవన్నీ నీ యొక్క ఆత్మీయ జీవితంలో చేసినట్లయితే చివరిగా నీవేమో పొందుకుంటావో తెలుసా? ప్రతిఫలము పొందుకుంటావు. ద రివార్డ్. పనివాడు జీతానికి పాత్రుడు. నీ యొక్క ప్రయత్నము, నీ పరుగు, నీ పోరాటము, నీ ప్రయాసము అన్నిటిలో దేవుడు నీకేమిస్తాడో తెలుసా? ప్రతిఫలమునిస్తాడు. God is going to give the reward for everyone. నీ ఆత్మీయ జీవితంలో ప్రయాస కలిగి ప్రభు కొరకు ముందుకు వెళ్ళు. నీ ఆశని నీవు దక్కించుకున్నటకు, ప్రతిఫలము పొందుకున్నటకు దేవుడు నీ జీవితంలో కార్యములు చేస్తాడు. ఉదయకాల సమయమున ఈ కొద్ది మాటలు ప్రభు మన యొక్క జీవితంలో విన్న ప్రతి మాట కూడా ఒకవేళ మనకు గుర్తుండకపోవచ్చు. ఏ మాట బట్టి ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడో నాకైతే తెలియదు, కానీ నువ్వు ప్రతిఫలము పొందాలి అని అంటే నీ ఆశని భంగము కానేరక ఆశని జయించాలి అని అంటే, గెలుపొందాలి అని అంటే కాక ప్రయాసపడు, పోరాటము చేయు, పరుగులేడు ప్రభు కొరకు ప్రయత్నము చేయు. ప్రభు వీటన్నిటికి ఏదో ఒక దినాన్న ప్రతిఫలం ఇస్తాడు.
నేను ఒకవేళ శారీరకముగా ఇక్కడ నా తల్లిని నేను నా కన్న తల్లిని కోల్పోవచ్చు, కానీ నాకు ఇచ్చే ఆ యొక్క ప్రతిఫలం రివార్డ్ ఎక్కడో తెలుసా? నిత్య రాజ్యములో, ప్రభు యొక్క ఆ పరలోక రాజ్యములో ఏదో ఒక దినాన్ని నేను నా తల్లిని ఒక రోజు కలుసుకుంటాను. ఆ ఆశ నాకున్నది. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.